సహోదరులారా, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షకులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ సంవత్సరములో 5 నెలలు మీరు కాపాడి 6వ నెల బహుమానంగా ఇచ్చి ఈ మొదటి దినమున శనివారమున సంఘ కార్యక్రమాలలో విజ్ఞాపన కూడిక గనక ఈ విధముగా స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. 5 నెలలు మా పనులలో, ప్రయత్నాలలో, మా సంచారములలో మీ కృపాక్షేమాలు ఉంచి మీరు కాపాడినందుకై మీకు స్తోత్రం. ఈ 6వ నెలలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరములో దేవుడు 5 నెలలు తన రెక్కల కింద ఉంచుకొని మరో నూతన మాసాన్ని బహుమానంగా ఇచ్చిన ప్రభును మనం ఎంతగానో స్తుతించాలి. 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమున ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో రాజైన దావీదు ప్రథముడుగా కనపడతాడు. నూతన నిబంధనలో భక్త పౌలు మనకు కనపడతాడు. కనుక 5 నెలల యొక్క చరిత్రను మనం చూస్తే లోకములో మనకంటే గొప్పవారు, ఉన్నతమైన వారు ఈ లోకాన్ని విడిచిపోయారు. ఎన్నికలేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచిన ప్రభును మనం ఎంతగానో స్తుతించాలి. ఒక 4-5 దినాల కిందట ఒక కొండ యొద్ద ఒక చిన్న పట్టణం ఉంది. వారు నిద్రిస్తూనే ఆ కొండ వర్షానికి తడిసిపోయి ఆ మట్టి వచ్చి ఆ మట్టిలోనే కలిసిపోయాయి సజీవులుగా. అలా అనుకుంటారు రేపు ఉదయం మాట్లాడతాములే అని, కానీ వారు మట్టిలో కలిసిపోయారు. కనుక మీ జీవము ఏ పాటిది అంటుంది బైబిల్. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. కనుక ప్రభును స్తుతించుటలో మనం ముందు ఉండాలి. ఇక్కడ పౌలు గారు సంఘమును గురించి ఏమంటున్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన
తన సంఘము. ఇది నాది కాదు, నీది కాదు, ఇది దేవుని సంఘం. దేవుని సేవకులు సువార్త ప్రకటించగా, వాక్యము ప్రకటించగా మార్పు పొంది ప్రభువైన యేసును అంగీకరించి ఈ లోకము నుండి ప్రత్యేకించుకొని సజీవులుగా ఉన్నవారు సంఘము. పేతురు గారు పరిశుద్ధాత్మను పొంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వారు హృదయాలు నరకబడి కొన్ని వేల మంది ప్రభువైన యేసును అంగీకరించి వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. కనుక సహోదరి, సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితములో నీవు విలువబెట్టి కొనబడిన వాడవు, కొనబడిన దానివి. మనుషులకు దాసులు కాకుడి అంటుంది బైబిల్. దేవుడు తన రక్తముతో నిన్ను కొన్నాడు. మనము పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత అమ్మబడిన వారము. లోకానికి, సాతానుకు, లోక సంబంధమైన ఆచారములకు మనము దాసులుగా ఉండినవారు. ఆయన మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణము పెట్టి నిన్ను కొన్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా, ఖచ్చితముగా మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనములో, ఆయన యందు మనకు విమోచనము అనే మాట అక్కడ దొరుకుతుంది మనకు. కనుక దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. నీవు అమూల్యమైన రక్తముతో కొనబడిన వాడవు, కొనబడిన దానివి. నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలలో, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని నిర్దోషము, నిష్కలంకమునగు అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. కనుక సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన సంఘము. 2, సంఘము ప్రార్థిస్తుంది. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనములో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసెను అనే మాట మనం చూస్తాం. సంఘము విమోచింపబడినది, సంఘము ప్రార్థించేది. అది నిర్జీవము కాదు, అది సజీవమైన సంఘము.
ఒకరినొకరు ప్రార్థించుకుంటారు, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటారు, ఒకరినొకరు హెచ్చరించుకుంటారు, ఒకరినొకరు పురికొల్పుకుంటారు. సంఘము ప్రార్థించే నీ అక్కర్ల కొరకు, నీ అవసరతల కొరకు సంఘము ప్రార్థిస్తుంది. కనుక పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసెను అనే మాట మనం చూస్తాం. కనుక సంఘము ఇతరుల క్షేమము కొరకు ప్రార్థించేది. నెహమ్యా అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు, రాజునకు గిన్నె అందించువాడు. కానీ నెహమ్యా మనసు ఒకటి తన దేవుని దేవాలయము మీదను, రెండు తన సోదరుల మీద. తన యొద్దకు కొందరు వచ్చారు, అడుగుతూ ఉన్నారు, ఎరా దేవాలయంలో ఆరాధనలు బాగా జరుగుతూ ఉన్నాయా? అక్కడ నా మిత్రులు ఎలాగున్నారు? ఎక్కడ ఆరాధనలండి? దేవాలయము అగ్ని చేత కాల్చబడింది. అక్కడ ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నవారు బహుశ్రమను నిందను పొందుతూ ఉన్నారు అన్నప్పుడు, నేను ఈ మాటలు వినినప్పుడు ఆకాశమందలి దేవుని ఎదుట నేను ఉపవాసముండి ప్రార్థించి తిని అంటే, ఎవడు పోతే నాకెందుకు, ఎవడు వచ్చి నాకెందుకు, నేను నా కుటుంబం సేఫ్. అయినా ఒకరి దగ్గర తల ఉంచాల్సిన నాకెందుకు? ఇది ఆత్మీయ గర్వం అంటారు. ఇది ఆత్మీయమైన గర్వం. అలా కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లాజరు చనిపోయినప్పుడు ఏమన్నాడు? మన సహోదరుడైన లాజరును మనము మేలుకొల్ప వెళ్ళుదము రండి అన్నాడు. అది ఆత్మీయమైన మనస్సు. మన సహోదరుని మేలుకొల్పుదము రండి. కనుక సంఘములో ఉన్న సభ్యులు ఇతరుల క్షేమము కొరకు ప్రార్థిస్తారు. దానియేలు అత్యున్నతమైన పదవిలో ఉన్నారు, కానీ తన ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనము. గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము. మనకంత తొందరే, మనకంత తొందరే. ఎవరైనా ఫంక్షన్కి ఆహ్వానించారనుకోండి, టయానికి 11కు రా అన్నారనుకోండి, పొయ్యాలకల్లా ఎమ్మెల్యే మాదిరి కత్తులు కటార్లు పట్టుకొని ఉండాలి. బా చెప్పినది ఎప్పుడు ఇంకా కాలేదా? సరే, అదే నీ ఇంట్లో జరిగినప్పుడు ఓపిక ఉండాలా. బా అంత తొందరపడితే ఎట్లా అంటే, నీ దగ్గరకు వచ్చేకల్లా ఇంకొకటి దగ్గరికి వచ్చేకల్లా ఇంకొకటి, అలా కాదు. నాకంత తొందర. దానియేలు అంటున్నాడు, ప్రార్థించుటకు నా దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకున్నాను. సన్నిధిలో గడపాలి విశ్వాసి.
హన్నా 84 సంవత్సరములు దేవాలయమును విడువక రేయింబగళ్ళు ప్రార్థనలతో ఉపవాసముతో కాలము గడిపెను అనే మాట మనం చూస్తాం. ఈ లెక్కపోతే మనం ఆధ్యాత్మికంగా ఎక్కడున్నామో ఒకసారి పరిశీలించుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. రెండవ అధ్యాయము 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తూ. ఈ లెక్కన పోతే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కడున్నాం ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతూ ఉన్నాం. నా మనస్సు నిబ్బరము చేసుకున్నాను. నిబ్బరము చేసుకునడమే కాదు, తన ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. 6వ వచనం. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనం ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. దానియేలు గ్రంథం 9:6. తిరుగుబాటు చేసిన వారు. దేవా, ఈరోజు ఈ విధంగా మాకు సిగ్గు రావడానికి మేమే కారకులమని ఒప్పుకుంటున్నాడండి. ఎందుకు? నీ ఆధ్యాత్మిక జీవితములో నీవు మా ఎడల ఎన్నో మేలు చేశాము, కానీ మేమైతే 13వ వచనం. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతటియు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానక నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవా సమాధానపరుచుకొనక పోతిమి. పదిహేనవ వచనం. ప్రభువా యెహోవా, నీ బాహుబలం వలన నీ బలం ఐగుప్తులో నుండి నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటికీ నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ఒప్పుకుంటున్నాడు, కానీ దినాలలో ఒప్పుకోవడంలే. పైగా వేలు చూపిస్తున్నారు. మేమేనా? ఇంకెవరు లేరా? వాళ్ళేనా అని. కానీ ఇక్కడైతే సంఘము పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది. విశ్వాసి జీవితములో సంపూర్ణమైన మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును అధిపతుల కొరకును నాయకుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలు విజ్ఞాపనలు చేయబద్ధులమై ఉన్నాము. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది మంచిది. ఏది? ఇతరుల క్షేమము కొరకు ప్రార్థించుట. ఇర్మియా సరే కదా, నా జనులలో హతులైన వారిని గూర్చి నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ల ఊటగా ఉండునుగాక. మీ గర్వమును బట్టి చాటున నేను ఏడ్చెదను అన్నాడు.
కనుక సంఘ వృద్ధి కొరకు సువార్తలో పాలు పొందడమే కాకుండా ఆ పని ఫలించున్నట్లుగా ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. మూడవ మాట, సంఘము సువార్తను ప్రకటిస్తుంది. 1 తెస్సలోనికలు 1వ అధ్యాయం 8వ వచనం. 1 తెస్సలోనికలు 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి మాసిదోనియలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరైతిని. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అక్కయ్యలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయన గనక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యం లేదు. సంఘము సువార్తను ప్రకటించే సంఘము క్రీస్తు రక్తము చేత కొనబడినది. సంఘము సంఘక్షేమము కొరకు ప్రార్థించేది. సంఘము సువార్తను ప్రకటించేది. రోమాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో పౌలు గారు అంటారు కదా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. నా వలనైనంత మట్టుకు. మనుషులు బంధించబడవచ్చువేమో గాని దేవుని వాక్యమును బంధించుటకు లోకములో ఉన్న ఈ అధికారములు దాని ఎదుట నిలవనేరవు. గుర్తుపెట్టు. రక్షించబడ్డావు, ప్రభువులో పాలు పొందుతూ ఉన్నావు, విశ్వాసిగా కొనసాగుతూ ఉన్నావు. మరి ప్రభు ప్రేమను గురించి ఇతరులకు ఏమైనా 4 మాటలు చెప్పి నలుగురిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నామా? ఉద్యోగం చేయాలి, కుటుంబం కొరకు కష్టపడాలి. అదే సమయంలో దేవుని రాజ్యము కొరకు కూడా కష్టపడాలి. బల నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసురాల దేవుని ఎదుట ప్రశంసించబడాలి అంటే శ్రమ లేనిదే కిరీటము లేదు. సరే, ఇప్పుడు జాబ్ చేసే పర్సన్స్ అంతా సాయంత్రం అయితేనే వాళ్ళ ముఖము ఎక్కడ కనపడాలా? ఆఫీసులో కనపడాలంటే ఎక్కడ నెట్వర్క్ వస్తుందో అక్కడ కనబడి, ఇదిగో నా ముఖం ఈడే ఉంది చూడు, ఈ స్థలంలోనే ఉన్నా చూడు అని అంటేనే జీతం పడేది. లేకపోతే గీతం పాడదు మరియమ్మ, జీతం రాకపోతే. సరే, జీతం వస్తే గీతం పాడుతుంది. కనుక పరలోకంలో కూడా మనకు బహుమానాలు కలగాలి అంటే పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలి? దాసుబాబు ఏం చేయాలి? ప్రచురిస్తున్నామా? ఆ ప్రభుని గురించి జీవితాలు మార్చి ఆశీర్వదించిన ఆ ప్రభుని గురించి 4 మాటలు ఎవరికైనా, రే బ్రదర్ ప్రభుని నమ్ముకోరా, అమ్మా యేసు ప్రభుని నమ్ముకోమ్మా,
అయ్యా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. మన సంఘంలో పెద్ద రైతు కుటుంబం ఉంది, దొరై స్వామి కృపమ్మ. వాళ్ళ పొలానికి ప్రార్థన చేసేకపోతే ఆ సమీపమున్న రైతులు కూడా పిలుస్తారు, సార్ సార్ మా దగ్గర కూడా ప్రార్థన చేయి అంటారు. అంటే అప్పటికి ఏం చేసిండల్లా వీళ్ళు, ఏం చేసిండల్లా, అయ్యా మేము యేసు ప్రభువును బట్టి ఈ పొలం వేస్తున్నాము, ఈరోజు ఆయన కృపేనయ్యా, మేము 100 రూపాయలు ఖర్చు పెడితే మాకు 1000 రూపాయలు లాభం ఇచ్చాడు యేసు ప్రభు. ఎంత ఖర్చు పెట్టిందంట పొలానికి? 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు ఇచ్చాడయ్యా, మాదేమి లేదు, అంతా ఆయన కృపే. సరే ఏమ్మా ఒక్కదానిగా ఉంటున్నావు పొలంలో, భయం కాదా? నా దేవుడు ఉన్నాడయ్యా, నా రక్షకుడు ఉన్నాడయ్యా, నా దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడయ్యా, నిన్ను కాపాడువాడు కునకడు, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టు. కనుక ఈరోజు నేను ధైర్యంగా ఉన్నాను అంటే నా దేవుని కృప. సరే నా మ్యాచింగులు చూడు కాదు చెప్పుకోవాల్సిందేది. కాస్త సంపద పెరిగేలకెళ్ళే లోకములో ఉన్న సంపన్నులతో పోటీ పడుతున్నారు. సంపాదించిన ప్రభుని మర్చిపోతున్నారండి. ఎవరినిచ్చిన ప్రభును మర్చిపోతున్నారు? సంపద ఇచ్చిన ప్రభును మర్చిపోతున్నారు. కానీ మోసగాడైన యాకోబు అంటున్నాడు, అనాయ్ దేవుడు నన్ను కూడా కనికరించెను. ఈరోజు నా ఇంటిలో కావలసినంత ఉంది అన్నయ్య. నీ ఎద్ద నుండి పారిపోయేటప్పుడు ఒంటి కర్రతో వెళ్ళాను, దేవునితో నిబంధన చేసుకున్నా. ఇక్కడికి వచ్చేలకల్లా 2 గుంపులు అయ్యా. ఈరోజు దేవుడు నాకు కావలసినంత ఇచ్చాడు. ఆదికాండం 33:11 వచ్చాం. ఆదికాండం 33:11. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినదంతా ఉన్నదన్నయ్య. తీసుకో. ఈరోజు స్థాయిలో 32వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం, నీవు నీ సేవకును చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను. ఎట్లనగా ఈ ఒంటి కర్రతో యోర్దాను దాటాను, ఇప్పుడు నేను 2 గుంపులయ్యా. నీవు నీ సేవకునికి, నీవు నీ సేవకురాలకు చేసిన వాటన్నిటిలో నేను అపాత్రుడనయ్యా. సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను. ఆయన నన్ను కనికరించాడు. ఈరోజు నాకు కావలసినంత ఇచ్చాడన్నయ్య. నా కష్టము కాదు, నా శ్రమ కాదు, నేను కష్టపడితేనే కదా అని కాదు, నువ్వు చేసే కష్టాన్ని కూడా ఆయన ఆశీర్వదించాలి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు కావలి ఉండి మేలుకొని ఉండుట వ్యర్థమే. చూసారా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల. అందుకే యోబు ఎట్లా ఆశీర్వదించబడ్డాడో సాతాను చెప్తూ ఉన్నాడు. ఊరికనే అయ్యాడా? అతని చేతి పనిని
నీవు దీవించుట చేత, అతని చేతి పనిని నీవు దీవించుట చేత అతడు గొప్పవాడయ్యాడు. నేను గొప్పవానని చెప్పలేదు. 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం, యోబు గ్రంథం 6వ వచనం. నేను వస్తాను కదా. 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి. దీవించుట చేత కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనలు కోసుకొని వస్తాడంట. ఇస్సాకా దేశమందున్న వాడి విత్తనం వేసి 100 ఫలము పొందెను. సంఘము క్రమముగా నడుచుకుంటుంది. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 39-40 వచ్చిన. 14వ అధ్యాయము 39-40. సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడు వారిని ఆటంకపరచుడు కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. క్రమముగా, ప్రారంభములో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు ఉండడం లేదు. మనం ప్రారంభములో ముందే వచ్చి ఎక్కడ లోట్లున్నాయి అవి సరిచేసి కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయాము. చూసారా, ఎక్కడ ఏం అవసరతలు ఉన్నాయో ఆత్మానుసారమైన వాడు వివేచించి అక్కడున్న సమస్యలను పరిష్కరిస్తాడు. సంఘము జీవము గల దేవుని సంఘం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. సంఘము జీవము గల సంఘము. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని సంఘములు అనగా జీవము గల దేవుని సంఘములు జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని సంగతులు నీకు రాయించింది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు ఇప్పుడు అందరి బతుకులు అసత్యముతో అసత్యమైన ప్రవర్తన కలిగి అసత్యమైన జీవితము కలిగి అసహ్యమైన కార్యాలు చేయొచ్చు. ఇది కూడా సంఘము అని చెప్పుకుంటున్నారు. అందుకనే జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఆ మంద విషయమై జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఎందుకంటే లోపల తోడేలు స్వభావము, వెలుపల గొర్రెల చర్మం వేసుకొని ఉన్నారు. లోపల క్రూరత్వము, వెలుపల సాధువు.
యాకోబు దీవెన కొరకు మేక చర్మము వేసుకున్నాడు. స్వరమేమో యాకోబుది, తడువు చూస్తేమో ఏశావుది. దినాలలో ఇదే తత్వం కలిగి ఉన్నారు. పైగా మేము భక్తులము. తుత్తులుగా జీవిస్తూ ఉన్నారు మనుషులకు. సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. జీవము గల దేవుని సంఘము. సంఘము ప్రభు కొరకు ఎదురు చూసేది. 1 తెస్సలోనికలు 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును కొనిపోము బడుదుము. కాగా సదాకాలము సంఘము ప్రభు కొరకు ఎదురు చూసేది. కనుక ప్రియుడా, మరి ప్రార్థన ద్వారా అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. వెరిఫికేషన్ ఉంది. మరి ఎప్పుడైనా అధికారులు రావచ్చు. దాని విషయంలో కూడా దేవుడు అద్భుతమైన సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి. కుమార్తె పరీక్ష అయిపోయిందా? 10 రాసిందా? దేవుడు ఫలితాలు వచ్చినాయా? మరి కుమార్తె 10 పరీక్ష రాసింది. ఫలితాలు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మరి ప్రేరేపణ కలిగిన సహోదరులు సిఎస్ఐ కాలనీ నుండి కానీ ఆసుపత్రి కాలనీ నుండి కానీ వచ్చు కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. దొరై స్వామి ఆశతో దున్నాడు, విత్తనం వేశాడు, 100 అంతలు ఫలించినట్లుగా ప్రార్థన చేయండి. మొక్కజొన్న పంట వేశాడు, మరి 100 అంతలుగా ఫలించినట్లుగా ప్రార్థన చేయండి. పాల్కు సిఏ పరీక్షలు ఉన్నాయి. జూలై 23 జ్యోతిర్మయ పరీక్షలు ఉన్నాయి. మరి దేవుడు అద్భుతమైన సహాయం చేయనట్లుగాను, జూలైలో సాగిబండ శ్వేతాకు పరీక్షలు ఉన్నాయి. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. అలాగే వాళ్ళ పెద్దక్కకు కూడా పరీక్షలు ఉన్నాయి. మరి ఆ పరీక్షల్లో కూడా దేవుడు అద్భుతమైన సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయండి. పన్ను ప్రయత్నాలు దీవించండి, ఆశీర్వదించమని ప్రతిమాలు
ఇచ్చిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని మీరు కాపాడు. సంఘములోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా కష్టించి పనిచేస్తున్నారు. నైనా ఈ విత్తన కాలములో దొరై స్వామి ఇదిగో జొన్న పంట వేశాడు, ఆశీర్వదించండి. మొక్కజొన్న పంట దేవా, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు పోయినట్లుగా మీ కృపను దాయిచేయమని అడుగుతున్నాను. ఆ పంటకు కావలసిన మంచి వాతావరణమును మీరు దాయిచ్చి నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృపను దాయిచ్చి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జ్యోతిర్మై జూలై 23 పరీక్షలున్నాయి, ఉద్యోగ పరీక్షలు. మీ కృపను దాయిచ్చి శ్వేతాకు జూలైలోనే పరీక్షలున్నాయి, దీవించండి. వారి అక్కకు కూడా పరీక్షలున్నాయి, దీవించండి. మరి దేవదాస్ కుమార్తె పరీక్షలు రాసింది 10, పాస్ అవునట్లుగా అన్ని మార్గాలు సరళమును దాయించి యవన బిడ్డలను ఆశీర్వదించండి. ఉన్నతమైన చదువులు చదివారు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును పెడతాయి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం, దీవించండి. మరి వదిన అలాగే కుమారుడు కుమార్తెను దీవించండి. సింధు నీట్ ఎగ్జామ్ రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను, ఇంటర్లో మంచి ఫలితాలతో పాస్ అయిన విధానాన్ని బట్టి కూడా ముగిస్తుంది. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను కూడా మీరు దీవించండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జగదీష్ వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. సాగిబండ బాబు, ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను దీవించండి. ఆదివారానికే పరిమితము కాకుండా బుధవారము, శనివారము వచ్చుట కూడా మీ కృపను దయచేయండి. ప్రతి పనిలో మహిమ పొందండి. అచ్చమ్మ కుటుంబాన్ని దీవించండి. తాతయ్య, ఆయన భార్య పిల్లలు, జాకోబ్, ఆయన భార్య పిల్లలు, నరసింహ, ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులను దీవించండి. జాకోబ్ నూతనంగా ఇల్లు నిర్మాణం చేపట్టాడు. మేము నిస్సహాయకులము, కార్యం జరిగించండి. చక్కని ఇల్లు కట్టబడుటకు అన్ని విధాలుగా, ఆర్థిక విషయంలోనూ, మెటీరియల్ విషయంలోనూ, పనివారి విషయంలోనూ అద్భుతమైన సహాయమును పెడతారు. గొరక ఓబులేసి ఆయన భార్య పిల్లలను దీవించండి. నవీన్కు ఢిల్లీలో పరీక్షలు ఉన్నాయి, ఈ నెలలోనే మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు కూడా దాయిచ్చేయండి. కుమార్తెను మీరు దీవించండి. నైనా ఓభయ్, ఆయన భార్య పిల్లలను దీవించండి. బతల దేవదానం గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. రంగా, ఆయన భార్య పిల్లలను మీరు దీవించండి. మునుస్వామి, జ్యోతిర్మయి కుమారుని దీవించండి. కారును దీవించండి. నైనా ప్రతి నెల ప్రతి కంతు కట్టున్నట్లుగా మీకు కృపను దయచేయండి. జ్యోతిర్మయికి 27 పరీక్షలు ఉన్నాయి జూలైలో. మరి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కృపను దయచేయండి. ఆమె అన్న కుమారునికి వివాహ ప్రయత్నాలు చేయుచున్నారు. ఆయన హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించే ఒక మంచి వధువును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును బట్టి దయచేయండి. వంశీని బట్టి ఆయన తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. ఆయన కూడా ఆదివారమే పరిమితం అవుతున్నాడు, కనికరం చూపండి. మిగిలిన కూడికలు వచ్చుటకు మీకు కృపను దయచేయండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రామాజీ, ఇసాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన చేర్చుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి, అక్కను బట్టి, ఇసాకు, శ్వేతాలను బట్టి మీకు స్తోత్రం.
శ్వేతాకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ సాగు చేసే ప్రతి పనిని దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వాడు తీర్చడం మీ కృపను దయచేయండి. ఇన్నయ్య థామస్ మీరు దీవించండి. వసంతరమైన భార్య పిల్లలు మరియమ్మ మీ భర్త వారి సంతానాన్ని కూడా దీవించండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రంగన్న, ఆనందం, మరి తకల్లా, దావీదు గారు, కవలపాడు అబ్రాం గారు, రాజేష్ వారి కుటుంబ సభ్యులను, మూగమ్మాయి కుటుంబ సభ్యులను కూడా దీవించి మహిమ పొందండి. దొరైస్వామి కృపమ్మ కుమారుని మీరు దీవించండి. సీఏ పరీక్షలు సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. డిగ్రీ పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అయిన విధానాలను బట్టి కూడా మీకు స్తోత్రములు. ఇదిగో దొరైస్వామి కృపమ్మ కలిసి పంట వేశారు, మొక్కజొన్న పంట. దేవాది ఫలించినట్లుగా మీ కృపను దయచేయండి. చక్కటి వాతావరణమును, చక్కటి వర్షాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని కూడా దయచేయండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు అన్నారు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించదను అన్నారు. అయ్యా, పంటను మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. సహోదరి కుమారి విక్టర్ డేవిడ్, ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు దాయిచ్చే, మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, మీ కృపను దాయిచ్చే. అలాగే గంధం కృపా సుందరి, ఆమె జీవితంలో కూడా ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయమును పెడతాయి. ఏసయ్య ఆయన భార్య పిల్లలు, రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, తల్లిని మీరు దీవించండి. ఏసయ్య పెద్ద కుమార్తె ఈరోజు ఎంగేజ్మెంట్ జరిగింది. రాబోయే దినాలలో వివాహం జరుగుటకు అన్ని మార్గాలు సరళమును దయచేయండి. రాబర్ట్ నూతన ఇల్లు చేపట్టారు. ప్రతి అక్కర తీర్చండి. తగిన కాలమందు ప్రవేశించి స్తుతించినట్లుగా మీకు దయచేయండి. దారా రవి, మరియమ్మ, అలాగే కుమార్తెలు, కుమారుని దీవించండి. జెస్సీ వివాహం నిశ్చయమైంది. తగిన కాలమందు జరుగుటకు మార్గాలు సరళమును మీరు దయచేయండి. దివ్య కిషోర్లను దీవించండి. దేవుని నీడలో ఎదుగుటకు మీ కృపను దయచేయండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా రవి కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. మరియమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. భార్యాభర్తలను దీవించండి. వివాహం కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. అద్భుతంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. చూటూరు ఏలియాను, సప్లైర్ షాపును దీవించండి. తల్లి కొంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నరసింహ ఆయన భార్య పిల్లలు, చెన్నయ్య ఆయన భార్య పిల్లలు, సోదరిమణులు, తల్లిని మీరు దీవించండి. ఇస్సాకు ఆయన భార్య పిల్లలు, నూతన ఇంటి నిర్మాణమును మనైనా ప్రతి అక్కర తీర్చండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. నైనా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా కార్యం జరిగించండి. గంధం జైపాల్ ఆయన భార్య, పవన్ ఆయన భార్య పిల్లలు, ప్రసన్నమ్మ ఆమె భర్త వారి సంతానం. జైపాల్ గారి యొక్క రిటైర్మెంట్ విషయంలోనూ, పుట్టినరోజు విషయంలోనూ అద్భుతమైన సహాయం చేశారు. పారస్య రవి సార్, కుమార్తె పట్ల మీ సంకల్పం ఏది ఉందో నెరవేర్చండి. సముద్ర మరి ఉద్యోగ వివాహ విషయంలో కూడా మీకు కృపను దయచేయండి. కడవక లేసన్న గారు, వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. డాక్టర్ ప్రవీణ్ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. ఇదిగో కల్పన మేరాన్ని కూడా దీవించండి. ప్రవీణ్ను దీవించండి. వారి దాంపత్యమును దీవించండి. సంతాన విషయంలో మీకు కృపను దయచేయండి. నైనా చిన్నవాణి భవిష్యత్తులో కూడా మీరు కార్యం జరిగించండి. దేవా మీకు వందనాలు. పోలీస్ విజయుడు ఆయన భార్య, కుమారుని దీవించండి. అలాగే మరి రాజయ్య యొక్క రెండో అక్క పిల్లలను కూడా మీరు దీవించండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మను బట్టి మీకు స్తోత్రం. చిన్నయేసు, కరణమ్మ కుమారుడు, కుమార్తెను మీరు ఆశీర్వదించండి. సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచును దీవించండి. సుందర్ ఆయన భార్య పిల్లలను మీరు ఆశీర్వదించండి. నిసిల్ సునీల్, మరి నిసి సునీల్ వారి వివాహ విషయాలలో మీరు కార్యం జరిగించండి. మరి నైనా శ్యామలమ్మ కుటుంబాన్ని, ప్రసాదన్న కుటుంబాన్ని దీవించండి. బాగరాజు గారు ఆశక్కను బట్టి మీకు స్తోత్రములు. పిల్లల వివాహ విషయాలలో మీకు కృపను దయచేయండి.
కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. కుమారులు వారి భార్యలు వారి సంతానం, కుమార్తెలు వారి భర్తల సంతానం దీవించారు. ఈ నెలలో మరి నైనా ఆయా స్థలాలలో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి. శ్రీరామ్మూర్తి గారి కుమార్తెల కుమారుని దీవించండి. కాసుల జాకోబుకి యాక్సిడెంట్ అయింది, ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేకులు జూమ్లో పాలు పొందుటకు మీ కృపను దయచేయండి. రేపు ప్రభు దినము, ప్రభుని ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. 4 దినాలు ఆరోగ్య శాఖ వారు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన వేడిమి, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. నైనా ఇశ్రాయేలుకి యాత్రలో పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్నిస్తంభములోను మీరు ముందుగా ఉండి నడిపించారు. ఈ ఎండల వలన ఎవరు ఏ విధమైన బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. గుంటూరు, కర్నూలు, యాడికి, కొండూరు, మరి కోన చెరువు సంఘాలను దీవించి మీరు మహిమపోండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా యాడికి మండలాన్ని, మా తాడపత్రి నియోజకవర్గాన్ని, మా అనంతపురం జిల్లా కలెక్టర్ను, కార్యాలయమును, మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను దీవించండి. 4వ తేదీనైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎలక్షన్ మరి కౌంటింగ్ ఉంది. ఎక్కడ గొడవలు జరగకుండా చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. మీరు బలవంతులను త్రోసివేసి దీనులను ఎక్కించు గొప్ప దేవుడవు నీవు కదా. మీరే కార్యం జరిగించండి. గవర్నర్లను దీవించండి. భారతదేశ ప్రధానిని, రాష్ట్రపతి గారిని, దేశ సరిహద్దులో ఉంటున్న సైనిక పటాలని, మా ప్రజలను ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. రాజయ్య కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. పెద్దవాని విషయంలో మీ కృపను, రెండోవాని కూడా దీవించండి. ఇలాగ అన్ని విషయాలలో ఆది అంతం అధ్యక్షత వహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. బాబు నీ పేరేం పేరు?